गेट को कुछ को है ना नहीं जी ఖచ్చితంగా అవుతుంది మరి ఖర్చు అయితే మళ్ళీ ఇబ్బంది కావచ్చు అనుకున్నాను వాడు మధ్యలో చంద్ర అంటాడు ఇది ఏంటంటే వీటిని ఫిక్స్ చేయాలి उठाना इनको 2 साल पहले भी बोले, उन्होंने मोहित भाई को बुला के बोले पीएफ में कंप्लेन करे और सीआई जो है ना वेंकट रेड्डी साहब थे उनके पास जाके बोल के नहीं कर तुम बोल के लिख के दिए, उन्होंने 1 महीने तक नहीं करे, फिर उसके बाद वही काम चालू इनका बोल के थक गए। बच्चे भी कंप्लेन भी हुआ, पीएफ में जाके 2 बार बोले और कितने बार बोलेंगे। सब कारोबार वाले, हम भी कारोबार वाले, कारोबार करो, ऐसा लोगों को तकलीफ दे कारोबार करो बोलते नहीं बोले। वो लाइसेंस है बोला इसका, पूछो लाइसेंस है तो बताओ बोलो उनको, जीएसटी का लाइसेंस है तो बताओ बोलो उनको। कितने महीने से? एक साल से यहाँ चला है। आपका नाम? इसका परमिशन है? इसका है, ऐसा है इसका? कौन सा दवाखाना में? क्या नाम अपोज है? 40,000 ग्राइंडिंग करके मार्केट में चले वो प्लास्टिक डब्बा। वो जान भाई किधर है? वो जो लेकर आया था ना, जी फोन नंबर दिया था। अच्छा, आपको उनको मालूम होगा उसको क्या करने हाँ बोलते। कहाँ से लाया है उनको है क्या डब्बों में? वो क्या है? ऑयल क्या है? एसिड है तो एसिड है। अच्छा, क्यों ऐसा बस्ट हो रहा है? तो कौन सा कंपनी में क्या यूज है कि वो मालूम नहीं। ठीक है। ఎల్లాదేవరపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో శాస్త్రిపురంలో మధ్యాహ్నము ఒక చిన్న స్క్రాప్ దుకాణంలో ఎక్స్ప్లోషన్ అయిందని మనకు సమాచారం వచ్చింది. దాని ప్రకారము మోయిజ్ అనే అతను ఇక్కడ స్క్రాప్ షాప్ నడిపిస్తున్నాడు. ఇందులో ఈ కెమికల్ సబ్స్టెన్స్ ఒకటి మొన్న తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు ఆ ప్రెమిసెస్ సీల్ చేసే నేపథ్యంలో ఈ చిన్న ఎక్స్ప్లోషన్ అయినట్టు తెలుస్తుంది. ఎవరు కూడా పెద్ద ఇంజురీస్ ఏం కాలేదు. ఒక ఇక్కడ ఉండే లోకల్ కార్పొరేటర్ గారికి మిగతా కొందరికి చిన్న షార్ప్ ఇంజురీస్ అయినట్టు తెలుస్తుంది. అయితే దానికి సంబంధించి ఫైర్ డిపార్ట్మెంటు అదేవిధంగా జిహెచ్ఎంసి డిపార్ట్మెంటు వాళ్ళ టీమ్స్ కూడా వస్తున్నాయి. దాన్ని ఎట్లా డిఫ్యూజ్ చేయాలి ఆ కెమికల్ అనేది కూడా పరిశీలిస్తున్నాం. సరే, సంఘటన నిన్న అంటే ఇంతకుముందు కూడా అబ్బాయి గాయపడ్డాడు. యాక్చువల్లీ ఇది మొన్న ఈ కెమికల్ తీసుకురావడం జరిగింది స్క్రాప్ షాప్లో. నిన్న దానిని చూస్తూ ఉంటే ఒక దానిలో పనిచేసే అఫ్రోజ్ అనే అబ్బాయికి కాలికి గాయం జరిగింది. ఈరోజు ఎంక్వైరీ నిమిత్తము లోకల్ ఆఫీసరు అదేవిధంగా లోకల్ కార్పొరేటర్ రావడంతో సీల్ చేసే నేపథ్యంలో ఇది మళ్ళీ ప్రమాదం జరిగింది.
ఈ కెమికల్ ఏంటిదని ఐడెంటిఫై చేసి దానిపైన త్వరలోనే జిహెచ్ఎంసీని ఫైర్ డిపార్ట్మెంట్ డిఫ్యూజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. సార్ సరౌండింగ్ ఏరియాస్లో అంటే ఆల్మోస్ట్ చాలా కెమికల్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి సో దానిపైన ఏమైనా ప్రత్యేక దృష్టి ఏమైనా పెట్టారా సార్? ఇప్పుడు డెఫినెట్గా ఇక్కడ ఈ మైలార్దేవపల్లి ప్రాంతంలో కట్టేదాని ప్రాంతంలో కూడా చాలా చోట్ల ఇల్లీగల్ స్క్రాప్ షాప్స్ ఉన్నవి. ఈ ఎండాకాలం ఉన్న దానికి ఈ ఎక్స్ప్లోషన్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి జిహెచ్ఎంసీ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ కలిసి త్వరలోనే స్పెషలైజ్ టేకప్ చేసి ఎవరెవరైతే ఇట్లా ఇల్లీగల్ స్క్రాప్ షాప్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా ప్రికాషన్స్ చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇల్లీగల్గా ఉన్నాయి క్లోజ్ చేయడానికి కూడా మా వంతుగా మేము జిహెచ్ఎంసీ వారికి తోడ్పాటు చేస్తాం.